యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ మాయ చిత్రం నుంచి ఇంకొక అద్భుతమైనటువంటి పద్యమును పాడుకుంటున్నాం. తపము శ్రీహరినామ సంస్మరణము. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారన్నమాట. పండితులు పామరులు అనేక రంగాల్లో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3, అలాగే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ముఖ్యంగా పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే. నేను ఆ రెండు రాశాను, క్లియర్గా ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుచున్నాను. అంతేగాని పైన స్వరం కింద సాహిత్యం కాదు. అది కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు చెందినటువంటి గీతములు ఉంటాయి కదా, అక్కడ సరిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ. 1958వ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ మాయ అనే చిత్రం నుంచి తపము శ్రీహరి నామ సంస్మరణము. ఇది రాసిన వారు శ్రీ వారణాసి సీతారామ శాస్త్రి గారు. ఈ శాస్త్రి గారు నారద సంసారం అనే నాటకం నుంచి ఇది మనం తీసుకున్నాం అనమాట. మన సినిమా వారు తీసుకున్నారన్నమాట. సంగీతం టీవీ రాజు గారు, గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు. ఎన్ని బిరుదు ఇచ్చిన మహానుభావుడికి తక్కువే ఇది. రాగము శుద్ధ ధన్యాసి రాగము. దీనికే ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగం అని కూడా అంటారన్నమాట. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి జాగ్రత్తగా. సగ్గమ పనిసా అంటే ఆరోహణలో 2 స్వరాలు తీసాం, రీ దా అనే 2 స్వరాలు. అవరోహణ చూడండి, సానీప మాగాస, దారి అని 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరములు తీసేస్తే 5 స్వరములు ఉంటాయి. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం మనం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుందన్నమాట. లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. అలాగే పద్యములకు ఒక తాళం ఏమీ ఉండదన్నమాట. భావాన్ని వ్యక్తీకరించడానికి ఒక రకమైన నడక ఉంటుందంటే తప్ప కానీ తాళం ఉండదు. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 5వ శృతిలో పాడారు మాస్టర్ గారు. నేను కూడా 5వ శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లు చెప్పాలంటే ఈ క్యాషియో చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. 1వ శృతి ఇది. వెస్ట్రన్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ అంటే 5వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు మనం పద్యమును పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ప మగ సా, సగమ పని సా సాని ప మగ సా. లో పిచ్చులో సాని ప మగ గాంధార వరకు వెళ్ళారు. హై పిచ్లో సగ్గ సా తారస్థాయి గాంధార వరకు వెళ్ళారు.
సంచారము త్రైలోక్య సంచారము జపము యోగము సామగానము జగద్రక్షాదక్ష సామర్థ్యము ఎప్పుడు వీడని బ్రహ్మచారిని నన్ను హింసించి మీరెల్లరు విపరీతం బగు వర్ణ సంకరపు పెండి చేసుకొమ్మందురే థ్యాంక్ యూ అండి. ఘంటసాల గారు పద్యం పాడటం అంత తేలిక కాదు, మీ అందరికీ తెలుసు. నభూతో నా భవిష్యత్, ఇంకా మాస్టర్ లాగా ఎవ్వరూ పాడలేరు అనమాట. ఎన్నిసార్లు చెప్పిన ఇదే మాట. నేను ఇలా ఘంటసాల గారి పాటలు పద్యములు పాడుతూనే ఉంటాను, మీ అందరి అభిమానం ఉన్నంతకాలం. దీనికి కారణం మీరే అనమాట. చాలా చాలా సంతోషం. ఈ మధ్యన చాలా ఎక్కువ మంది చూస్తున్నారు మన వీడియోలు. మరి ఒక్కసారి నా వినయపూర్వక కృతజ్ఞతలు మీ అందరికీ కూడా. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.